హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ ట్రెండ్. నేను సౌజన్య. ఇవాళ సోషల్ ట్రెండ్లో ట్రెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళకి వైరల్ అవుతున్నటువంటి మీమ్స్ ఏంటి, న్యూస్ ఏంటి ఒకసారి చూసేద్దాం. సో ముందుగా ఈసారి కూడా మాకే ఓటేయండి అని అన్నయ్య అడుగుతుంటే ఓటర్ ఏం చెప్తున్నారు, నువ్వు అడిగింది ఒక్క ఛాన్స్, రెండోసారి అడగడం తప్పు కదా, తప్ప లేదా ఒకసారి అన్నప్పుడు ఒకసారి మళ్ళీ మళ్ళీ అడగకూడదు, తప్పు. నెక్స్ట్, ఎన్నికలు బాగా జరుగుతాయన్న నమ్మకం రోజు రోజుకు సన్నగిల్లుతుంది. అయ్యో పాపం ఎంత కష్టం వచ్చింది. పేటిఎం బ్యాచ్ నెక్స్ట్ అలాగే అన్నయ్య ఏంటి అంటే, మరి మొన్నటి వరకు సిద్ధం అని అన్నావుగా, నా వల్ల కావట్లేదు సార్. మెంబర్స్ మామూలుగా కాదు అసలు. మాజీ ఐఏఎస్ పివి రమేష్, వంశపారపర్యంగా ఉన్న మా తల్లిదండ్రుల ఆస్తిని నా పేరున రాయించడానికి వచ్చానండి. జలగా రే, మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద ఈ ఆస్తి కూడా మన ఖాతాలోకి వేసేయండి. ఇదే గొడవలు అవుతున్నాయి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి. ఎవరు ఆస్తిని ఎవరు తీసుకుంటున్నారు, ఎవరు మొహాలు వస్తున్నాయి వాటి మీద అని ఇలా అవుతూనే ఉన్నాయి. నెక్స్ట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే భూములకు రక్షణ కల్పించడం. ఓకే, కానీ ఆ భూములు మా పేర్ల మీద ఉంటాయి. ఓకే, వాళ్ళ పేర్ల మీద ఉంటాయంట. ఎవరిదైతే ఆస్తుందో వాళ్ళ పేర్ల మీద కాకుండా అని మీమర్స్ ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్, అంబటి, నా అల్లుడి మాటల వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అదేంటండి, ఎప్పుడు చంద్రబాబు ఉన్నాడు అనేవాళ్ళుగా. మారతారండి, ఎప్పుడు ఒకేలా ఉంటారా, ఎప్పుడు ఒకేలా ఉంటారా ఏంటి, మారతారు, అర్థం చేసుకోవాలి మీరే. నెక్స్ట్, అన్నా అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎందుకు? జగన్ రెడ్డి, తాకట్టు పెట్టడానికి ప్రభుత్వ ఆస్తులన్నీ అయిపోయాయిరా, ప్రజల ఆస్తులు మన దగ్గర ఉంటే తాకట్టు పెట్టడానికి ఈజీ అని. పాపం అప్పిచ్చే వాళ్ళు కూడా ఏదైనా వస్తువు తాకట్టు పెట్టుకోకుండా వాళ్ళు కూడా డబ్బులు ఇయ్యరు కదా, అర్థం చేసుకోరు. కేసీఆర్, నీకు చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా ఏపీ ప్రజలు. అదే చేత్తో మా జగనన్నకు కూడా ఒకటి కట్టించండి సార్. ఏపీ ప్రజలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అడగాల్సి వస్తోంది. ఏంటో పరిస్థితి. వీడు మా బావ గల్లా జయదేవ్ కంపెనీల జోలికి వచ్చాడు, మా సినిమా టికెట్ల విషయంలో కూడా గెలికాడు. సో ఇక్కడ ఏంటనేది పేరు చూసారు కదా ఎవరనేది. నా ఇష్టం రా, ఏదైనా చేస్తా ఈయన అంటున్నాడు పాపం. నెక్స్ట్, అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించాడు. అవును, చిన్నప్పుడు మేము చదువుకున్నావుగా. నెక్స్ట్, ఇదేంటి, జగ్గడు రోడ్డు మధ్యలో ఈత కొలనులు కట్టించాడు. కట్టించలేదు, యాక్చువల్లీ అలా వచ్చేలాగా చేశారు అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఏ రోజైతే వైసీపీకి ఓటు వేసి గెలిపించామో ఆ రోజు నుంచే మన ఆంధ్ర రాష్ట్రానికి ఈ దరిద్రం పట్టింది అని చాలామంది ఏపీ ప్రజలు బాగా గట్టిగా ఫీల్ అవుతున్నారు. సో అది అక్కడ పేరు చూశారు కదా. రే నిజం చెప్పు, నేను కదరా మీకు పథకాల పేరు చెప్పి డబ్బులు ఇచ్చింది. నెక్స్ట్, ఏపీ పీపుల్ ఏంటి, ఇస్తున్నావు కానీ అప్పు చేసి ఇస్తున్నావు, అది రేపు తీర్చాల్సింది మేమే కదా, నీకే ఓడిపోయి ఇంట్లో కూర్చుంటావు. జలగన్న మళ్ళీ గెలిస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద ప్రజల ఆస్తులే కాక మీ వైసీపీ వాళ్ళ భూములు కూడా పోతాయి. అయినా జలగన్నకే ఓటేసి నాశనం అవుతాము అంటే ఇక మీ ఇష్టం. కొంతమంది పర్సనల్ ఒపీనియన్ అన్నమాట ఇది. ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచిన వాడు కనీసం 300-400 కోట్లు అయినా సంపాదించుకోకపోతే ఇక ఏం గెలిచి ఉపయోగం? కరుమూరి సునీల్ యాదవ్. అది విన్నాక ఇది ఎక్స్ప్రెషన్ యాక్చువల్లీ. వైఎస్ఆర్ ఆత్మ, వీడు నా కొడుకు. చంద్రబాబు పోలవరం 72% పూర్తి చేస్తే వీడు మాత్రం 4% కూడా పూర్తి చేయలేదు. చవట తత్తమ్మ. ఇన్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. 3 రాజధానులు కట్టేస్తా అన్నాడు తుగ్లక్, ఒక్క రాజధాని కూడా కట్టలేదు, కానీ 10 లక్షల కోట్ల అప్పులు మాత్రం చేశాడు. ఇది మోదీ గారు చెప్తున్నట్టుగా ఉంది మీమ్లో. ఇక్కడ ఈ పేటిఎం బ్యాచ్ ఏంటంటే, తుగ్లక్ అనేవాడిని అన్నాడు కాబట్టి మనకు సంబంధం లేదు. ఓకే, అంటే వీళ్ళు వాళ్ళకి కావాలనుకున్నది తీసుకుంటారు, వద్దన్నది వదిలేస్తారు. వివేకం బాబాయ్ బాత్రూంలో చనిపోయి ఉన్నాడు, బాత్రూమ్ అంతా రక్తంతో నిండిపోయింది. 3 AM సిమెంట్ అంట. అవునా, బహుశా రక్తపు వాంతులతో కూడిన గుండెపోటు అయి ఉండొచ్చు. అవే వచ్చాయి అప్పట్లో మాటలు. నెక్స్ట్, ఇక్కడ ఇదిగో,
ఏ ఛానల్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. గుండెపోటుతో కన్ను మూసిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి. కింద రిపోర్టర్ ఫోటో కూడా వేశారు. సాక్షి ప్రతినిధి అని కూడా ఉంది అక్కడ. ఇక్కడ 3 AM సిమెంట్ ఏముంటుంది, మన సాక్షిలో గుండెపోటుతో మృతి చెందాడు అని వేయించండి. ఓకే, అంటే రక్తంతో కూడినటువంటి వాంతులు రావడం వల్ల గుండెపోట్లు వస్తాయి, జాగ్రత్తగా ఉండండి. పేటీఎం బ్యాచ్. దేశ విదేశాల్లో క్రేజ్ ఉన్న జగన్ అన్న ఫోటోలు మన పాస్ పుస్తకాలపై ఉంటే తప్పేంటండి? ఓకే, పేటీఎం బ్యాచ్ మాట్లాడుకుంటున్నాయి. బాగా చెప్పారు. ఇంతకీ మీ అన్న కోర్టు పర్మిషన్ లేకుండా వేరే దేశాలకి వెళ్ళగలడా? ఏపీ ప్రజలు ఓటుకు 5,000 ఇచ్చినా ఈసారి మాత్రం ఫ్యాన్ గుర్తుకు ఓటేయం. ఇలా బిస్పించుని కూర్చున్నారు కొంతమంది అయితే ఓటర్లో. బూ సినిమాల ఆర్జీవీకి జగన్ మీద ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? సో ట్రాన్సాక్షన్ సంబంధించి ఇక్కడ ₹1,00,00,000 మహిమ. ఓకే, ₹1,00,00,000 డబ్బులు ఇస్తే ఆ మాత్రం ప్రేమ ఉంటుంది, నటించాలి కదా అట్లీస్ట్. నువ్వు లాక్కునేవాడివి కానీ సంరక్షించేవాడివి కాదు. ఇన్ని వేల ఎకరాలు సరిపోలేదా? ఇప్పుడు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్తో మా ఇల్లు భూములు కూడానా? ఇడుపులపాయలో 600 ఎకరాల దళితుల భూమి, అనంతలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ 8,000 ఎకరాలు, కడపలో బ్రాహ్మణి స్టీల్స్ 10,600 ఎకరాలు, గుంటూరు ప్రకాశంలో వాన్పిక్ 28,000 ఎకరాలు, విశాఖలో కార్తీకవనం, ఎన్సిసి భూములు, ప్రేమ సమాజం, బే పార్క్, దస్పల్లా, హైగ్రీవా భూములు, పల్నాడులో సరస్వతి కంపెనీలో 903 ఎకరాలు, విశాఖ ఏజెన్సీలో బమిడకలొద్దిలో బాక్సైట్, రాష్ట్రంలో గ్రానైట్ క్వారీలు, మైన్స్. ఇన్ని ఉన్నాయంట. నెక్స్ట్ గ్రాఫిక్స్ అనుకునేరు. అమరావతిలో చంద్రబాబు కట్టించిన విఐటి యూనివర్సిటీ. ఓకే, ఇంత ఉందా? జగన్కి చంద్రబాబు పిచ్చి పట్టుకుంది. ఓ అద్దం పంపిస్తున్నా, అందులో ఆయన మొహం చూసుకుని ఎవరు కనిపిస్తున్నారో చెప్పాలి. జగన్ మానసిక పరిస్థితి గురించి నాకు భయం వేస్తోంది. సో ఏంటి ఇక్కడ మావయ్య ఏమంటున్నారంటే, నువ్వు అంత హార్ష్గా మాట్లాడకు షెల్లమ్మ. ఆ రోజు నుంచే మన ఆంధ్ర రాష్ట్రానికి ఈ దరిద్రం పట్టింది అని చాలామంది ఏపీ ప్రజలు బాగా గట్టిగా ఫీల్ అవుతున్నారు. సో అది అక్కడ పేరు చూశారు కదా. రే నిజం చెప్పు, నేను కదరా మీకు పథకాల పేరు చెప్పి డబ్బులు ఇచ్చింది. నెక్స్ట్ ఏపీ పీపుల్ ఏంటి ఇస్తున్నావు కానీ అప్పు చేసి ఇస్తున్నావు, అది రేపు తీర్చాల్సింది మేమే కదా, నీకే ఓడిపోయి ఇంట్లో కూర్చుంటావు. జలగన్న మళ్ళీ గెలిస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద ప్రజల ఆస్తులే కాక మీ వైసీపీ వాళ్ళ భూములు కూడా పోతాయి. అయినా జలగన్నకే ఓటేసి నాశనం అవుతాము అంటే ఇక మీ ఇష్టం. కొంతమంది పర్సనల్ ఒపీనియన్ అన్నమాట ఇది. ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచిన వాడు కనీసం 300-400 కోట్ల అయినా సంపాదించుకోకపోతే ఇక ఏం గెలిచి ఉపయోగం? కరుమూరి సునీల్ యాదవ్. అది విన్నాక ఇది ఎక్స్ప్రెషన్ యాక్చువల్లీ. వైఎస్ఆర్ ఆత్మ, వీడు నా కొడుకు. చంద్రబాబు పోలవరం 72% పూర్తి చేస్తే వీడు మాత్రం 4% కూడా పూర్తి చేయలేదు, చవట తత్తమ్మ. ఇన్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. 3 రాజధానులు కట్టేస్తా అన్నాడు తుగ్లక్, ఒక్క రాజధాని కూడా కట్టలేదు కానీ 10 లక్షల కోట్ల అప్పులు మాత్రం చేశాడు. ఇది మోదీ గారు చెప్తున్నట్టుగా ఉంది మీమ్లో. ఇక్కడ ఈ పేటీఎం బ్యాచ్ ఏంటంటే తుగ్లక్ అనేవాడిని అన్నాడు కాబట్టి మనకు సంబంధం లేదు. ఓకే, అంటే వీళ్ళు వాళ్ళకి కావాలనుకున్నది తీసుకుంటారు, వద్దన్నది వదిలేస్తారు. వివేకం బాబాయ్ బాత్రూంలో చనిపోయి ఉన్నాడు, బాత్రూమ్ అంతా రక్తంతో నిండిపోయింది. 3 AM సిమెంట్ అంట. అవునా, బహుశా రక్తపు వాంతులతో కూడిన గుండెపోటు అయి ఉండొచ్చు. అవే వచ్చాయి అప్పట్లో మాటలు. నెక్స్ట్ ఇక్కడ ఇదిగో ఏ ఛానల్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. గుండెపోటుతో కన్ను మూసిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి. కింద రిపోర్టర్ ఫోటో కూడా వేశారు. సాక్షి ప్రతినిధి అని కూడా ఉంది అక్కడ. ఇక్కడ 3 AM సిమెంట్ ఏముంటుంది, మన సాక్షిలో గుండెపోటుతో మృతి చెందాడు అని వేయించండి. ఓకే, అంటే రక్తంతో కూడినటువంటి వాంతులు రావడం వల్ల గుండెపోట్లు వస్తాయి, జాగ్రత్తగా ఉండండి. సో వ్యూవర్స్ చూసారు కదండి, ఇది వాటి సోషల్ ట్రెండ్. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.